మాట మాట్లాడుకునే టైంలో మన తమ్ముడు సుభద్రుడు చాలా పొరపాటు పడుతుంది. ఏం రాసినయ్యా ఏం రాబద్దయ్యా మనం వచ్చి మంచి కాదు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం. మంచి మొత్తం ఇంట్లోకి అదే టైంలో నుంచి మహానుభావుడు ద్వారగా పట్టణి కొత్త చక్రవర్తి గారు చుట్టిలో చేత్తో పట్టుకుని కవిని పెట్టుకుని మొత్తేసుకుని కొత్త శబ్దం దగ్గరికి వచ్చి మోకాళ్ళ దగ్గర మొక్కం కలిగి తలలో దగ్గర స్నానం చేసి ఊరు పాడిగా సూర్య నమస్కారం చేసి టైంలోనంట ఆరుగురు అనాథలు కూడా కొరకలు మెరుపు మెత్తి ఏం వెళ్ళిపోతుంది ఏం కంటది ఏది అదే కంటనమాట. అదే మేమేమి ఏతానికి అన్నాతో పెంచి కన్నాది పెంచి కన్నా తల్లి వ్యామలిసింది. ఎవరు చూస్తే నిండా 12 నిండలేదు. పలకరించకపోతే పంచిన బాబా మనకు కూడా వస్తాయి. పలకరిస్తే తొలిగిపోతాయని సూర్య నమస్కారం ఆపు చేసుకుని దగ్గరికి వచ్చి ఏమంటున్నారండి సూర్యంతో రాజులు మనం చూస్తేనే ముసలైన మాట్లాడుతున్నాడు అని పోయింది ఆయన తొమ్మిదారా వచ్చి అక్కడ పెద్ద పండితులు లేకుందయ్యా పెద్ద పెద్ద బెసిల్ వేస్తున్నాడు. ఆయన మీరు తలకో మాట మాట్లాడతారు. ఆయన మనసు బాధపడతారు. 5 కూర్చోబెట్టి వచ్చిన రాజు గారికి అండి మా పెద్ద గారు పోయిన సమాధానం చెప్తున్నాడు. మా తండ్రి గారు జమరాజండి, మా తల్లి గారు పేర్లు ఇవ్వండి, మా తల్లిదండ్రులకి 7 జమలు ఇవ్వండి. మా యాభమ్మకి ధైర్యంలోని పెద్దలు కలిసి ఎవరి రాజ్యాలు వేసుకోండి. ఎవరికి ఆటలో వాళ్ళు చేసుకుంటున్నాం. ఎవరు సంసారం చక్కబెట్టుకుంటున్నాం. మా చిన్న తమ్ముడు శ్రీనివాసుడు పెళ్లికి తమ్ముడు పెళ్లి ఉన్నారు. మేము కందిపోతున్నాం. తండ్రి గారు జమరాజు ఎవరండి ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. మీరే చెప్పాలి. ఎవరు చుట్టాలి? మీరు చుట్టాలో మా పక్క చుట్టాలో మీరు అందరూ చుట్టాలి కదా. ఆ మాటకి నువ్వు చెప్పాలి. దేనికి ఎందుకు దేనికని చుట్టావా దగ్గర మీరు మీకు దగ్గర మీరు మీకు చుట్టావా అని పంపించి ఆడుకోవట్లేదు. ఏమనుకున్నావు? ఏమండి మీకు మాకు పంటల వల్ల తీర్మానం వచ్చింది కదా చెప్పమంటారా? మా తల్లి గారి పేరు మీకంటే జమరాజు మా తండ్రి గారు జమరాజు మాకు బావగారు అవుతారు. బాబు యారు కూడా నాన్నలు అవుతారే గంగారే గట్టిగా అభివృద్ధి బాబు జాగ్రత్త నాన్న తెచ్చు
నీకు ఏమని తెచ్చా చుట్టాలు వెళ్ళడానికి గాయత్రి వచ్చా దొరికి వచ్చా తెలుసా నీకురా తెలుసా అనుకున్నా కాలం బాబు ఏమండి మా తల్లి గారు చెప్పాలి బాగా బాగున్నారయ్యా మా తల్లి గారు పేరు తోగబుట్ట తోగబుట్టు ఈ వాళ్ళు మీ అల్లుళ్ళు కాబట్టి మా పెద్ద గారు రోజు వెళ్ళిపోతారా 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 అయ్యో మీ అమ్మాయి పేరు మాట్లాడి జరుగుతా ఇప్పుడు మీరు మా మామయ్య నెక్స్ట్ అమ్మాయి తండ్రి కొడుకులో తల్లి కొడుకులే నీకు క్యాష్ ఇస్తే మేము వస్తాం నీకు డబ్బులు వేసి మాకు పడిపోవడం ఏడు కొన్ని కోరికలకు అడిగాం అనుకో అమ్మాయి అక్కడికి వెళ్ళాక నచ్చకపోవచ్చు కానీ తండ్రి గారి కోరికలు అంటే మనకు సూచనలు